వాళ్ళు, అందువల్ల ఇక్కడ ఆలోచిస్తున్నారు. ఓకే సార్, మరొక అంశానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, ఒక పక్క తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పొత్తుల్లో వెళ్తాయంటున్నారు. బీజేపీ మీరు అన్నట్లుగా వస్తుందో రాదో వాళ్ళ ఆలోచన ఏంటో అన్నది పక్కన పెడితే, షర్మిల అనే జగన్ వదిలిన బాణం ఈరోజు చురుగ్గా ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంది. నేను షర్మిలారెడ్డినే అని పదే పదే నొక్కి చెప్పడానికి గల కారణం అంటే అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బలమైన కమ్యూనిటీస్ కమ్మారెడ్డి, కాపులు బలమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ వాళ్ళు రాజకీయాల్లో ఆ రకమైన ప్రభావాన్ని చూపలేకపోయారు. రాజ్యాధికారం మాత్రం ఈ రెండు సామాజిక వర్గాల మధ్యనే ఉంది మొదటి నుంచి కూడా. సో కమ్మాస్ తెలుగుదేశం వెనకాల ఉన్నారు, రెడ్డిస్ కాంగ్రెస్ వెనకాల ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవడము, రాజశేఖర్ రెడ్డి ప్రభావము, రాజశేఖర్ రెడ్డి దుర్మరణము, రాజశేఖర్ రెడ్డి మరణానంతర సానుభూతి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ వెనకాలన్న ప్రజానీకాన్ని వైసీపీ వెనకాలకు మార్చింది. అందులో రెడ్డిస్ కీలకం. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న సోషల్ సపోర్ట్ బేస్లో బలమైన సామాజిక వర్గం రెడ్డి, ఇది మొదటిది. రెండు మాలా క్రిస్టియన్స్, సో ఇదొక బలమైన సామాజిక వర్గం. మూడు ముస్లిమ్స్, నాలుగు ఇంకా ఇతర సామాజిక వర్గాలు. సో ఇది ఆర్డర్ వైసీపీకి ఉన్న సోషల్ సపోర్ట్ బేస్. జగన్ ఎదుర్కోవాలనుకుంటున్న షర్మిల జగన్ వెనకాలన్న వారిని తిరిగి కాంగ్రెస్కు రప్పించుకోవాలని. ఈ సపోర్ట్ బేస్ అంతా ఒకప్పుడు కాంగ్రెస్దే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సపోర్ట్ బేస్. టీడీపీ సపోర్ట్ బేస్ ప్రధానంగా బీసీలు సపోర్ట్, అంటే ఒక కులం మొత్తం ఒక పార్టీకి ఓటేస్తాను కాదు. సో టీడీపీకి ఓటేసే రెడ్లు ఉంటారు, కాంగ్రెస్కి ఓటేసే కమ్మాస్ ఉంటారు, వైసీపీ ఓటేసే కమ్మాలు కూడా ఉంటారు, అది సమస్య కాదు. కానీ డామినెంట్ ట్రెండ్ మాత్రమే చెప్పేది. సో ఈ సోషల్ అప్పుడు వైసీపీ కాంగ్రెస్ నుంచి వైసీపీకి వెళ్ళిపోయిన సోషల్ సపోర్ట్ బేస్ను తిరిగి కాంగ్రెస్కి రప్పించుకోవాలి అన్నది షర్మిల వ్యూహం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆ వారసత్వంలో వాటా కోరుతోంది కనుక. సో అందుకే మీకు ఈ మధ్య చూడండి షర్మిల స్టేట్మెంట్, మణిపూర్లో క్రైస్తవులు ఊచకోత జరుగుతున్నా ఒక క్రైస్తవుడై కూడా జగన్ అని మాట్లాడింది. బీజేపీ పైన పల్లెత్తు మాట అంటలేదని. ఇలా జగన్ విశ్వాసాలను కూడా ప్రాతిపదికగా చేసుకొని ఇంతవరకు షర్మిల మాట్లాడ ఆశ్చర్యం. బీజేపీలో ఒకప్పుడు బీజేపీ మాట్లాడింది, అంటే జగన్తో ఫైట్ తర్వాత మోడీ అమిత్ షా చెప్పినట్టున్నారు. తర్వాత జగన్ పైన ఇంతవరకు పొరపాటున కూడా అట్లాంటి వ్యాఖ్యలు బీజేపీ నేతలు చేయడం. సో ఎందుకంటే వారు మానేశారు, ఎందుకంటే జగన్ నువ్వు దెబ్బతీయడం వాళ్ళ లక్ష్యం కాదు కనుక. ఆ రోజుల్లో అంతర్వేది రథము, రామతీర్థము ఈ సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనలు కూడా ఆగిపోయాయి. మీరు గమనించండి, జగన్ పైన బీజేపీ పోరాటం అనేది ఆగిపోయినప్పుడు ఆ సంఘటనలు కూడా ఆగిపోయాయి. అవును, అంటే సోమవీర్రాజు మీద అప్పుడు ఎక్కువగా ఆయన వైసీపీ మనిషి అని చెప్పి మాట్లాడడం, ఆ టైంలోనే ఆయన ప్రెసిడెంట్గా ఉండడం కూడా చాలా వివాదాలు. ఏదన్నా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇది జరిగింది. అంటే బీజేపీ జగన్ ఎదుర్కోవాలనుకున్నప్పుడు ఈ క్రిస్టియన్ కార్డు తీస్తా, అప్పుడు తీయదు. ఓకే, సో బీజేపీ క్రిస్టియన్ కార్డు తీయలేదంటే అర్థం జగన్ ఎదుర్కోవడం తెలుసుకోలేదండి. అవును. సో కానీ షర్మిల తీశారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో దానికి కారణం ఏంటి అంటే వైసీపీ సోషల్ సపోర్ట్ బేస్లో ఒక బలమైన సామాజిక వర్గమైన మాలా క్రిస్టియన్స్ను ఇక్కడికి అట్రాక్ట్ చేయడం. ఎందుకంటే మీకు తెలంగాణకు ఆంధ్రకు తేడా ఉంది. తెలంగాణలో ఎస్సీలో మాదిగలు ఎక్కువ, ఆంధ్రలో మాలలు ఎక్కువ. తెలంగాణ నిజాం పాలనలో ఉండడం వల్ల, ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ పాలనలో ఉండడం వల్ల ఎస్సీ ఓటర్లు అక్కడ క్రిస్టియన్ పెనిట్రేషన్ కూడా ఎక్కువ. మీకు ఊరా చర్చిలు ఉంటాయి. సో ఎవరు ఎస్సీ ఎవరు క్రిస్టియన్ అని చెప్పలేము. వారి విశ్వాసాల రీత్యా క్రిస్టియన్ ఉంటారు, ఆన్ పేపరు రాజ్యాంగపరమైన హక్కుల రీత్యా వాళ్ళు ఎస్సీలుగానే ఉంటారు. సో అందువల్ల ఆ డిఫరెన్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. అందువల్ల మాలా క్రిస్టియన్ ఓటర్లు అట్రాక్ట్ చేయడానికి ఆమె ప్రత్యేకంగా మణిపూర్ను తీసుకొచ్చి ఈ రకంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇంకో సామాజిక బేస్ రెడ్డిస్ని టార్గెట్ చేయడం కొరకు, రెడ్డి ఒక్క జగన్మోహన్ రెడ్డే కాదు అని మీరు టీడీపీ అటాక్ చేయడంలో కూడా చూడండి, జగన్ రెడ్డి అని అంటుంటారు చూడండి. లోకేష్ ను వైసీపీ నేత లోకేష్ చౌదరి అంటారు చూడండి, మీరు గమనించండి. లోకేష్ నాయుడు లోకేష్ అని అనరు వాళ్ళు. ఈవెన్ పవన్ కళ్యాణ్ పవన్ నాయుడు అంటుంటారు. అంటే క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో బజార్న పడి కులాల గురించి చెప్పుకుంటారు దానికి ఇదొక ఉదాహరణ.
సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అని నొక్కి చెప్తారు టీడీపీ నేతలు, జగన్ రెడ్డి అని. వాళ్ళు నొక్కి చెప్తారు లోకేష్ నాయుడు, సో చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్నాడు కనుక పవన్ నాయుడు అని. సో ఇంత కుల పంచాయతీ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు షర్మిలకు కూడా ఆ రెడ్డి ఓటర్లకు ఏం రాజశేఖర రెడ్డి వారసుగా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు మీరు, కానీ రెడ్లు మొదటి నుంచి కాంగ్రెస్ వాళ్ళే. ఇవాళ రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను వచ్చాను షర్మిలారెడ్డిని, నేను షర్మిలారెడ్డిని అని చెప్పడం ద్వారా రెడ్డి ఐడెంటిటీని ప్రజెంట్ చేసుకోవడం ద్వారా రెడ్డి ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే, మరొక వైపు ఆవిడ